హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో మందారం మొక్క అండి. వేసవికాలం మొదలయ్యి చాలా రోజులైంది. ఎండాకాలం అంటేనే మందారం మొక్కలకి మంచి పూలు వచ్చే సీజన్ అండి. ఈ సీజన్లో మందారం మొక్క బాగా యాక్టివ్గా ఉండి మంచి మంచి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు వీడియోలో మందారం మొక్కలో వచ్చే 3 సమస్యలు, వాటి పరిష్కారాల గురించి తెలుసుకున్నామండి. మొదటి విషయం ఏంటంటే, మీ మందారం మొక్క నుండి పువ్వులు రాకుండా ఉంటే మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్క నుండి మంచి పువ్వులు వస్తాయి. ఇంకా రెండో విషయం ఏంటంటే, మొక్క పెరుగుదల బాగా ఉండి మంచి కొమ్మలు కూడా వస్తూ ఉన్నాయి, కానీ వాటికి మొగ్గలు ఏర్పడకుండా ఉంటే. ఇంకా మూడో విషయం ఏంటంటే, మొగ్గలు ఏర్పడుతున్నాయి కానీ మొగ్గలు వికసించక ముందే రాలిపోతున్నాయి. ఈ 3 పరిష్కారాల కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మన ఇంట్లోనే మన వంటగదిలో కొన్ని వస్తువులు ఉంటాయండి. వాటిని ఉపయోగించడం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీ మందారం మొక్క నుండి మంచి పువ్వులైతే పొందవచ్చు. ఇంకా విచ్చుకోకుండా రాలిపోయే మొగ్గలను కూడా కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మొక్క నుండి పువ్వులు రాకపోవటానికి కారణాలేంటి, మొగ్గలు రాలిపోవటానికి కారణాలేంటి, ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంకా మన ఇంట్లో దొరికే నేచురల్ ఇన్సెక్టిసైడ్ ఏంటి, దేన్ని ఉపయోగించడం ద్వారా మొగ్గలు రాలిపోకుండా నిరోధించవచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. మొట్టమొదటి సమస్య, మందారం మొక్క నుండి పువ్వులు రాకపోవటానికి కారణం ఏంటి? మందారం మొక్క చూడటానికి హెల్తీగా ఉండి కొమ్మలు కూడా ఉండి ఆ కొమ్మల నుంచి పువ్వులు రావటం లేదంటే దానికి కారణం పొటాషియం మొక్కకు అందటం లేదు. సాయిల్లో పొటాషియం లోపం ఉంటుంది. మందారం మొక్కకు పొటాషియం అందించగలిగితే వెంటనే మీ మొక్క నుండి పువ్వులు మొదలవుతాయి. ఇక రెండవ సమస్య, మందారం మొక్కను నాటినప్పటి నుంచి పెరుగుదల లేదు, కొత్త బ్రాంచెస్ రావటం లేదు. దానికి కారణం ఏంటంటే, మొక్కల్లో వేరు వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందకపోవటమే అండి. మట్టి లోపల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది విస్తరిస్తే మట్టి పైన కూడా మొక్క అంత బాగా డెవలప్ అవుతుంది, కొత్త కొమ్మలు కూడా బాగా వస్తాయి. ఈ వేరు వ్యవస్థలో గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవటానికి అనేక కారణాలు ఉంటాయండి. అందులో మొట్టమొదటి సాయిల్ మిక్స్. మనము మందారం మొక్కను నాటేటప్పుడు మట్టి మిశ్రమం మీద చాలా శ్రద్ధ పెట్టాలి. వందలు పెట్టి మొక్కను తెచ్చి పెట్టుకుంటాము, కానీ ఏ మట్టిలో అంటే ఆ మట్టిలో మొక్కను నాటేస్తే ఆ మొక్కలో గ్రోత్ ఉండదు, ఫ్లవరింగ్ రాదు. ఏ మొక్కనైనా మనం నాటేటప్పుడు మట్టి మిశ్రమం ఎలా ఉండాలంటే గుల్లగా పొడిగా ఉండాలి. గట్టిగా బంకగా ముద్దగా మట్టి మిశ్రమం ఉండకూడదు. ఇక రెండవ కారణం, మట్టి మిశ్రమం బాగుండి కూడా మొక్కలో పెరుగుదల సరిగ్గా లేకపోతే మీ మొక్కలో ఫాస్ఫరస్, నైట్రోజన్ ఈ 2 పోషకాల లోపం ఉండటమే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్కల్లో ఎలాంటి పెరుగుదల లేదు అంటే దానికి మొదటి కారణము సాయిల్ మిక్స్, రెండవ కారణము ఫాస్ఫరస్, నైట్రోజను, తగు మోతాదులో కాల్షియం కూడా అండి. ఇవి సరి చేయగలిగితే మొక్కలో పెరుగుదల మొదలవుతుంది. ఇక మూడవ సమస్య, మొగ్గలు ఏర్పడుతున్నాయి కానీ విచ్చుకోకముందే రాలిపోతున్నాయి లేదా ఇలా ఎల్లోయిష్గా అయిపోతున్నాయి. దీని గురించి కూడా తెలుసుకుందామండి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అందులో మొదటిది వాతావరణంలో వచ్చిన మార్పులు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మొక్క స్ట్రెస్కు గురవుతుంది, దానివల్ల మొగ్గలు అనేటివి ఇలా రాలిపోతుంటాయి. ఇంకా రెండవ కారణం మొక్కకిచ్చే వాటర్ అండి. వాటరింగ్ అనేది మొక్కకి అవసరమైన దానికన్నా తక్కువగా ఇవ్వటం లేదా అవసరమైన దానికన్నా ఎక్కువగా ఇవ్వటం. తక్కువగా నీళ్ళు ఇచ్చినప్పుడు మట్టి పూర్తిగా ఎండిపోయినట్లయి మొగ్గలు రాలిపోతుంటాయి. ఎక్కువ నీళ్ళు ఇచ్చినప్పుడు డ్రైనేజ్ సరిగ్గా లేకపోతే ఎక్స్ట్రా వాటర్ అనేది కింద నుండి వెళ్ళిపోవటానికి దారి లేక మొక్కలు స్ట్రెస్కు గురయ్యి మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. ఇక చివరి కారణము, చాలా ముఖ్యమైన కారణం మొగ్గలు రాలిపోవటానికి. అదేంటంటే మట్టిలో కీటకాలు లేదా పురుగులు ఉండటం. ఇవి మట్టి ద్వారా కాండంలోకి చొచ్చుకొని లోపల నుంచి మొగ్గల్ని తినేస్తూ ఉంటాయి. మనం నాటిన మట్టి బాగుంది, మంచి ఎరువులు ఇస్తూ ఉన్నాము, వాతావరణం కూడా అనుకూలంగా ఉంది, వాటరింగ్ కూడా కరెక్ట్గా ఉంది, ఇవన్నీ కూడా సరిగ్గా ఉండి మొగ్గలు రాలిపోవటానికి కారణం మట్టిలో కీటకాలు లేదా పురుగులు ఉండటమే. వీటికి చికిత్స ఏ విధంగా చేయాలో కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. కానీ అన్నింటికంటే ముందుగా ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందామండి. మందారం మొక్కకు అవసరమైన బెస్ట్ హోమ్ మేడ్ ఫర్టిలైజరు ఈ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేది. దీన్ని ఇవ్వడం ద్వారా పోషకాహార లోపం లేకుండా ఎండాకాలం అంతా మంచి పువ్వులు వచ్చే ఫర్టిలైజర్ను తెలుసుకుందాము. దీనికోసం మనము బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏవీ లేవు, అన్నీ కూడా మన ఇంట్లోనే, మన వంటింట్లోనే దొరికేటివే.
ఇందుకోసం మొదటిగా మనకు అవసరమైంది ఉల్లిపాయల పొట్టండి. ఉల్లిపాయలు అనేది ప్రతి ఒక్కరూ కిచెన్లో వాడుతూ ఉంటారు. వీటిల్ని పడేయకండి, ఎందుకంటే ఇందులో పొటాషియం అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది. పొటాషియంతో పాటు ఇందులో మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. వీటిని ముందుగా వాటర్లో నానబెట్టాలండి. నానబెట్టడం అంటే ఇది ఒక్కటే కాదండి, దీనితో పాటు ఇంకో వస్తువును కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే అరటిపండు తొక్కలు. వీటిల్ని ముందుగా బాగా ఎండబెట్టుకోవాలండి. పచ్చి తొక్కల కంటే ఎండబెట్టి ఇవ్వడం ద్వారా 2 ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది, ఎండటం ద్వారా ఎలాంటి ఫంగస్ కూడా వీటిలో చేరదు. ఇంకోటి రెండవది ఏంటంటే ఎండబెట్టడం వల్ల దీనిలో ఉండే పొటాషియం అనేది పచ్చి తొక్కల కంటే ఎక్కువ అవుతుంది. అంటే రెట్టింపు పరిమాణంలో పొటాషియం అనేది యాడ్ అవుతుంది. ఎవరి మొక్కల్లో అయితే ఫ్లవరింగ్ రావటం లేదో వాళ్ళు 4-5 సార్లు ఈ అరటి తొక్కలతో తయారైన ఫర్టిలైజర్ని ఇచ్చి చూడండి. తప్పనిసరిగా పువ్వులు అనేటివి స్టార్ట్ అవుతుంటాయి. ఈ 2 వస్తువులను 24 గంటల పాటు నానబెట్టి ఉంచండి. ఒక్క రోజు దాటిన తర్వాత ఇది చూడండి ఎంత మంచి లిక్విడ్ ఫర్టిలైజరు తయారైందో. దీన్ని ఇప్పుడు వడగట్టేసి మనము ఫిల్టర్ చేయాలండి. బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. మిగిలిపోయిన ఈ తొక్కలను పడేయవలసిన అవసరం లేదండి. మళ్ళీ నీళ్లు పోసి రెండోసారి కూడా వాడుకోవచ్చు. రెండోసారి మనం అంటే ఈరోజు కొన్ని మొక్కలకి ఇచ్చామనుకోండి, రెండోసారి ఇంకో కొన్ని మొక్కలకు ఇవ్వవచ్చు. ఇక ఈ లిక్విడ్లో 3వ వస్తువును కూడా యాడ్ చేయాలని చెప్పాను కదండి. అదేంటంటే కాఫీ పౌడరు. 1 స్పూన్ కాఫీ పౌడర్ను ఇందులో యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కాఫీ పౌడర్ లేకపోతే 1 స్పూన్ టీ పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే టీ పౌడర్ని 1 రోజు ముందే మనము ఈ ఆనియన్ పీల్స్ ఇంకా అరటి తొక్కలు వేస్తాం కదండి, అప్పుడు వేసేసి దీన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవాలండి. డైల్యూషన్ ఎప్పుడు కూడా 1:5 నుంచి 1:10 రేషియోలో ఉండొచ్చండి. అంటే ఒక మగ్గు ఈ లిక్విడ్ తీసుకుంటే 5 నుంచి 10 మగ్గుల వరకు మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వండి. మనం మొదట చెప్పిన 2 సమస్యలు, మొక్కల్లో పెరుగుదల లేకపోవటం, మొగ్గలు పువ్వులు రాకపోవటం, ఈ 2 సమస్యలకు ఈ ఫర్టిలైజర్ ద్వారా తొలగిపోతాయి. ఇక 3వ సమస్య అనేది మొగ్గలు రాలిపోవటం. దీని పరిష్కారం కూడా న్యాచురల్ పద్ధతుల్లోనే తెలుసుకుందాము. దీనికోసం ముందుగా మనము మట్టిని, నీటిని సరిదిద్దుకోవాలండి. నేల బాగా తడిగా ఉంటే 1-2 రోజులు నీళ్ళు ఇవ్వటం మానేసి మట్టిని డ్రైగా అవ్వనివ్వండి. మట్టిని ఇలా పొడి పొడిగా చేసుకుంటే తొందరగా ఆరిపోతుంది. ఈ మొక్కకు ఎఫిడ్స్, మిల్లీబగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ సీజన్లో ఈ మిల్లీబగ్స్ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కూడా నేను చూపించబోయే ఈ ట్రీట్మెంట్ అయితే బాగా పనిచేస్తుంది. దీనికి మన ఇంట్లో దొరికే వెల్లుల్లిపాయల తొక్కలు బాగా పనిచేస్తాయండి. వీటి స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుంది కదా. ఇందులో సల్ఫర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది ఒక సహజ సిద్ధమైన క్రిమి సంహారిని. దీన్ని తయారు చేసుకోవటం కోసం మనము వెల్లుల్లి పొట్టును 1 రోజంతా కూడా నీళ్ళలో నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే దీన్ని ఫిల్టర్ చేసి 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసి మొక్కలకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత 2 రోజుల వరకు ఈ మొక్కకు ఎలాంటి నీళ్ళు ఇవ్వకండి. 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ ద్రావణం ఇవ్వండి. ఇలా చేయటం వల్ల ఇందులో ఉండే పొటాషియం అనేది మొక్కలకు అందటమే కాకుండా మట్టిలో ఉండే కీటకాలు కానీ ఇంకా పురుగులు కానీ ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా న్యాచురల్ పద్ధతిలోనే సహజ సిద్ధంగా అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయండి. ఇంకా దీన్ని ఆకుల మీద, కొమ్మల మీద స్ప్రే చేయటం వలన ఆకుల చివర్లలో, కొమ్మల చివర్లలో ఉన్న ఎఫిడ్స్, మిల్లీబగ్స్ కూడా కంట్రోల్ అయిపోతాయి. నెక్స్ట్ డే కూడా వీటిని స్ప్రే చేయటం వల్ల ఇంకా ఆకుల్లో కానీ కొమ్మల్లో కానీ ఏవైనా కీటకాలు దాగి ఉంటే అవన్నీ కూడా బాగా కంట్రోల్ అవుతాయండి. ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు, స్ప్రే చేసేటప్పుడు ఎండ ఉండేటప్పుడు కాకుండా చల్లబడ్డాక ఈవినింగ్ టైమ్స్లోనే స్ప్రే చేయండి. లేదా మట్టికి ఇచ్చేటప్పుడు కూడా అలానే ఇవ్వండి. ఇంకా ఇది ఇచ్చాక 15 రోజుల వరకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్క నుండి మనం ఆశించినంతగా పువ్వులు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.